నెక్స్ట్ సెక్షన్ 142A. 142A ఏం చెప్తారు? పవర్ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్ టు మేక్ ఏ రిఫరెన్స్ టు ద వాల్యుయేషన్ ఆఫీసర్. ఎవరైతే అసెసింగ్ ఆఫీసర్ ఉంటారో అసెసింగ్ ఆఫీసర్ ఆ యొక్క రిఫరెన్స్ ఇవ్వచ్చు ఎవరికి? వాల్యుయేషన్ ఆఫీసర్కి రిఫరెన్స్ టు వాల్యుయేషన్ ఆఫీసర్ యాజ్ పర్ సెక్షన్ 142A. The assessing officer may, for the purpose of assessment or reassessment, make a reference to a valuation officer to estimate the value including fair market value కానీ of any asset కానీ ప్రాపర్టీ కానీ or investment కానీ submit to the report or to assessing officer వాల్యుయేషన్ ఆఫీసర్ దగ్గర వెళ్తాడు. ఏదానికోసం అంటే వాల్యుయేషన్ కోసం, అసెట్స్ యొక్క వాల్యుయేషన్ కోసం కానీ, ప్రాపర్టీ వాల్యుయేషన్ కోసం కానీ, ఇన్వెస్ట్మెంట్ వాల్యుయేషన్ కోసం కానీ వాల్యుయేషన్ ఆఫీసర్ని రిఫర్ చేసుకుంటారు. అండ్ వాల్యుయేషన్ ఆఫీసర్ ఏం చేస్తారు? షెల్ ఎస్టిమేట్ ద వాల్యూ ఆఫ్ అసెట్స్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ద ఎవిడెన్స్ ఆఫ్ అసెట్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్ని కన్సిడర్ చేసి అసెసింగ్ వాల్యుయేషన్ ఆఫీసర్ వాల్యూ రిపోర్ట్ని ప్రొవైడ్ చేస్తాడు. వాల్యూ రిపోర్ట్ని అసెసింగ్ ఆఫీసర్కి పంపిస్తారు. అండ్ అసెస్సీకి ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ అసెట్స్, పవర్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫీసర్కి పవర్కి. నెక్స్ట్ ఈ ఏవైతే ఇన్ఫర్మేషన్ అంటే ఈ వాల్యుయేషన్ ఆఫీసర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్టిమేట్ ద వాల్యూ ఆఫ్ అసెట్స్, ప్రాపర్టీస్, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్టర్ టేకింగ్ ఇంటూ అకౌంట్స్ ఎవిడెన్స్ ప్రొవైడెడ్ బై ద అసెస్సీ అండ్ అదర్ ఎవిడెన్స్ ఇన్ హిస్ పొజిషన్ gathered after giving an opportunity of being heard to the assessee. If the assessee does not cooperate to comply with the directions of valuation officer, he may estimate the value of asset, ప్రాపర్టీ ఆర్ ఇన్వెస్ట్మెంట్ టు ద బెస్ట్ ఆఫ్ హిస్ జడ్జిమెంట్. టైమ్ లిమిట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ వాల్యుయేషన్ రిపోర్ట్. టైమ్ లిమిట్ ఏమంటే వితిన్ 6 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఫ్రమ్ విచ్ ద రిఫరెన్స్ వాజ్ మేడ్ బై ద అసెసింగ్ ఆఫీసర్ ఎప్పుడైతే వాల్యుయేషన్ ఆఫీసర్ దగ్గర వెళ్ళాడో ఆ మంత్ ఎండింగ్ నుంచి 6 months లోపల వాల్యుయేషన్ రిపోర్ట్ వాల్యుయేషన్ రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్ బై టేకింగ్ ఇంటూ అకౌంట్స్ వాల్యుయేషన్ రిపోర్ట్ అండ్ రిసీట్ ఆఫ్ రిపోర్ట్ ఫ్రమ్ ద వాల్యుయేషన్ ఆఫీసర్. ద అసెసింగ్ ఆఫీసర్ మే ఆఫ్టర్ గివింగ్ ద అసెస్సీ అన్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ టేకింగ్ ఇంటూ అకౌంట్ సచ్ రిపోర్ట్ ఈస్ మేకింగ్ ద అసెస్మెంట్ ఆర్ రీఅసెస్మెంట్స్. ఇప్పుడు ఇక్కడ అతనికి రీజనబుల్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తారు. అసెస్సీకి ఆ రీజనబుల్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేసిన తర్వాత అసెస్మెంట్స్ని పాస్ చేస్తారు. సెక్షన్ 142A. ఇది 142B ఏం చెప్తా అంటే ఫేస్లెస్ ఇంక్వైరీ అండ్ వాల్యుయేషన్. ఇక్కడ ఏం చెప్తా అంటే ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు మేక్ ఏ స్కీమ్ ఫేస్లెస్ ఇంక్వైరీ అండ్ వాల్యుయేషన్ స్కీమ్స్. ఇంక్వైరీని అండ్ వాల్యుయేషన్ని ఫేస్లెస్గా చేయొచ్చు. ఇంతకుముందు 142(1) చెప్పినాము. ఏది రిటర్న్స్ని కరెక్ట్ టైంకి రిటర్న్స్ని వితిన్ డ్యూ డేట్లో ఫైల్ చేయకుండా, అడిగిన ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయకుండా, ఏవి డీటెయిల్స్ లైక్ అసెట్స్ లయబిలిటీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇన్ఫర్మేషన్ అడగవచ్చు, ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇన్ఫర్మేషన్ అవుట్ సైడ్ ద బ్యాలెన్స్ షీట్ ఉంటే, అవుట్ సైడ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటే జేసీ యొక్క పర్మిషన్ తీసుకోవాలని చెప్పినాము. ఆర్ అకౌంట్స్ యొక్క నోటీస్ మ్యాక్సిమం ఒక 3 years అకౌంట్ తీసుకోవచ్చు అని చెప్పినాము. అది కేసు కానీ ఆర్ ఇంకొక కేసు ఏం చెప్పినాము వాల్యుయేషన్ రిపోర్ట్కి సంబంధించి. ఈ 2 కేసెస్లో ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ ఫిజికల్ వెరిఫికేషన్ కాకుండా ఫేస్లెస్లో కూడా వెళ్ళొచ్చు. బై నోటిఫికేషన్ ఇన్ ద అఫీషియల్ గ్యాజెట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇష్యూయింగ్ నోటీస్ అండర్ సెక్షన్ 142(1) ఏమి అది రిటర్న్స్కి సంబంధించి, ఇన్ఫర్మేషన్కి సంబంధించి, అకౌంట్స్కి సంబంధించి ఏవైతే తీసుకున్నామో అది 142(1) అంటే. నెక్స్ట్ మేకింగ్ ఇంక్వైరీ టు అబ్టైన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ లాస్ ఆఫ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 142(2) ఏం చెప్పినాము. 142(2) వచ్చేసి అది వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అనేది, ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు అకౌంట్స్కి సంబంధించి. నెక్స్ట్ డైరెక్టింగ్ ద అసెట్స్ టు గెట్ ద అకౌంట్స్ ఆడిటెడ్ బై అకౌంట్ అండర్ సెక్షన్ 142(2A). 142(2A)లో ఏం జరిగింది? స్పెషల్ ఆడిట్ జరిగింది. స్పెషల్ ఆడిట్ని కూడా వాళ్ళు ఫేస్లెస్గా చేయాలనుకుంటే చేయొచ్చు. నెక్స్ట్ మేకింగ్ రిఫరెన్స్ టు ద వాల్యుయేషన్ రిపోర్ట్ టు ఎస్టిమేట్ ద వాల్యూ ఆఫ్ ఎనీ అసెట్స్, ప్రాపర్టీ, ఇన్వెస్ట్మెంట్ అండర్ సెక్షన్ 142A. 142A ఏం జరిగింది? అసెసింగ్ ఆఫీసర్ వాల్యుయేషన్ ఆఫీసర్ దగ్గర జరిగింది. ఇక్కడ ఫిజికల్ విజిట్ జరుగుతుంది కదా, ఏదానికోసం రిటర్న్స్ కరెక్ట్ ఏమని ఇన్ఫర్మేషన్ కావాలి అని, ఆర్ బుక్ అకౌంట్స్ కావాలి అని, ఆర్ స్పెషల్ ఆడిట్ జరగాలి అని, ఆర్ వాల్యుయేషన్ రిపోర్ట్ కావాలని ఇక్కడ ఫిజికల్ విజిట్ జరుగుతుంది. ఇట్లా ఫిజికల్ విజిట్ కాకుండా ఫేస్లెస్లో వెళ్ళాలనుకుంటే ఫేస్లెస్లో కూడా వెళ్ళొచ్చు. ఇది మనకి దానికి ప్రొవైడ్ చేసినారు. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్కీమ్ ఈజ్ టు ఇంపార్ట్ గ్రేటర్ ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ఈ స్కీమ్ ఎందుకు తీసుకొచ్చినా అంటే గ్రేటర్ ఎఫిషియన్సీ కోసం, ట్రాన్స్పరెన్సీ కోసం అండ్ అకౌంటబిలిటీ కోసం. అండ్ ఎలిమినేట్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ ద ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ ఆర్ వాల్యుయేషన్ ఆఫీసర్
ఆఫీసర్ అండ్ ద అసెసీ ఆర్ ఎనీ పర్సన్ టు ద ఎక్స్టెంట్ టెక్నాలజికలీ ఫీజబుల్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంటరాక్షన్ ఎందుకు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అథారిటీకి, వాల్యుయేషన్ ఆఫీసర్కి అండ్ అసెసీకి అండ్ ఎనీ పర్సన్ ఎక్స్టెండింగ్ వీళ్ళందరినీ ఎలిమినేట్ చేస్తుంది. ఇంటర్ఫేస్ బిట్వీన్ ద వీళ్ళందరి ఇంటర్ఫేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒకరి నుంచి ఒకరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆప్టిమైజింగ్ యూటిలైజేషన్ ఆఫ్ ద రిసోర్సెస్ త్రూ ఎకనామిక్ ఆఫ్ స్కేల్ అండ్ ఫంక్షనల్ స్పెషలైజేషన్స్. మొత్తం ఆప్టిమైజ్గా యూటిలైజ్ చేసుకోవడానికి రిసోర్సెస్ త్రూ ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ అండ్ ఫంక్షనల్ స్పెషలైజేషన్స్. నెక్స్ట్ ఇంట్రడ్యూసింగ్ ద టీమ్ బేస్డ్ issuance of notice or making enquiries or issuing directions or valuations with a dynamic jurisdiction. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ ఫిజికల్ వెరిఫికేషన్ జరగకుండా ఫేస్లెస్ ఎంక్వైరీ ఆర్ ఫేస్లెస్ వెరిఫికేషన్ అంటే పర్సన్స్ ఎక్కడో ఉంటాడు, నాలెడ్జబుల్ పర్సన్ దగ్గరికి ఆ ఇన్ఫర్మేషన్ పోతుంది. సో పర్సన్ యొక్క బుక్స్ ఆఫ్ అకౌంట్స్ వీటి ప్రకారం మీరు వేయండి అని వాల్యుయేషన్ రిపోర్ట్ దగ్గర పర్సన్ దగ్గర ఉంటాడు. వాల్యుయేషన్ పర్సన్ ఫిజికల్ విజిట్ చేయాల్సిన అవసరం లేదు. ఏమైతే ఇన్ఫర్మేషన్ కావాలో వాల్యుయేషన్కి అసెసింగ్ ఆఫీసర్కి అడుగుతాడు, అసెసింగ్ ఆఫీసర్ క్లయింట్కి అడుగుతాడు, క్లయింట్ నుంచి అసెసింగ్ ఆఫీసర్కి వస్తుంది, మళ్ళీ అసెసింగ్ ఆఫీసర్ వాల్యుయేషన్కి పంపిస్తారు, వాల్యూ చేస్తాడు, ఆ ఇన్ఫర్మేషన్ని అసెసింగ్ ఆఫీసర్కి ఇస్తారు. ఇక్కడ ఫిజికల్ వెరిఫికేషన్ ఒక పర్సన్ దగ్గర నుంచి ఒక పర్సన్కి ఫిజికల్ విజిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. దట్ ఈస్ ఫేస్లెస్ ఎంక్వైరీ అండ్ వెరిఫికేషన్ జరిగే ప్రాసెసింగ్. ఇక్కడ మొత్తం ఒక టీమ్ మెయింటైన్ చేస్తారు, అంటే ఒక టీంలో వాల్యుయేషన్ కావాలంటే వాల్యుయేషన్ని అండ్ స్పెషల్ ఆడిట్ చేయడానికి ఒక సిఏని అండ్ ఈ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ రిటర్న్స్ కరెక్ట్ డ్యూడేట్లో ఫైల్ చేయమని చెప్పడానికి ఒక పర్సన్ని అండ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ 3 years కలెక్ట్ చేయడానికి ఒక పర్సన్ని, అట్లా ఒక టీమ్ బేస్డ్ వర్కింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ అప్లికబిలిటీ ఆర్ నాన్ అప్లికబిలిటీ ఆఫ్ అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్. Section 142(b)(2) the central government may, for the purpose of giving effect of the faceless inquiry and valuation scheme by notification in the official gazette, direct that any person of this act shall not apply or shall apply with such modification, exception and adoption as necessary. No such directions can however be issued by the central government after 31st March 2022. Next, notification issue above should be laid before each house of parliament. సో ఈచ్ అవుట్ ఆఫ్ పార్లమెంట్లో ప్రొవైడ్ చేసిన తర్వాత మనకి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. ఏది ఫేస్లెస్ ఎంక్వైరీ అండ్ వెరిఫికేషన్ 142(b). ఇక్కడ మనం ఏమేం జరిగినాము టోటల్గా 142 వచ్చేసి ఈ రిటర్న్స్ ఎంక్వైరీ అకౌంట్స్ నోటీస్కి సంబంధించి, 142(2)(a) వచ్చేసి స్పెషల్ ఆడిట్కి సంబంధించి, 142(a) వచ్చేసి రిఫరెన్స్ టు వాల్యుయేషన్ ఆఫీస్కి సంబంధించి, 142(b) వచ్చేసి ఫేస్లెస్ ఎంక్వైరీ అండ్ వెరిఫికేషన్స్ గురించి చెప్పినది. నెక్స్ట్